ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. నేడు సీఎం జగన్ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ విజయవాడ ఎంపీ సీటు కేశినేని నానికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నానితో ఓ వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టచ్లో ఉన్నారని తెలుస్తోంది. బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో వైసీపీ వైపు కేశినేని చూస్తున్నారని ఈరోజు ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ కేశినేని నాని దారి ఎటు అనే దానిపై క్లారిటీ రాబోతోంది. వైసీపీలో ఆయన చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. నేడు సీఎం జగన్ను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ విజయవాడ ఎంపీ సీటు కేశినేని నానికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నానితో వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టచ్లో ఉన్నారని తెలుస్తోంది. బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో వైసీపీ వైపు కేశినేని చూస్తున్నారని ఈరోజు ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీలో అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ నిరాకరణకు గురైంది. ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టికెట్ ఇస్తున్నట్లుగా ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేస్తాననే ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరబోతూ ఉన్నారు? అదే సందర్భంలో ఆయన నేను విజయవాడ నుంచి పోటీ చేస్తాను, ఈసారి ఎంపీగా పోటీ చేసి తీరుతానని చెప్పారు. కానీ ఇండిపెండెంట్గా చేస్తారా ఏదైనా పార్టీలో చేరతారనే దాని మీద ఒక క్లారిటీ రాలేదు. కానీ ఈరోజు దానికి ఒక క్లారిటీ రాబోతోంది. మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందించడానికి విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి అంటే అటు బీజేపీనా వైసీపీనా అనుకున్నాం, వైసీపీ వైపే అడుగులు పడుతున్నట్టు కనపడుతోంది. ఏంటి జరగబోతున్న పరిణామాలు ఏంటి? వైసీపీ వైపు అడుగులు పడడానికి దోహదం చేసిన అంశాలు ఏంటి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెబల్ ఎంపీ కేశినేని నాని అయితే వైసీపీలోకి వెళ్ళడానికి అయితే రంగం అయితే పూర్తిగా సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆయన గత వారం రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానన్న ప్రకటనతో పాటుగా ఆయన లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ఆ లోక్సభ సభ్యత్వానికి టెక్నికల్గా రాజీనామా ఆమోదం అయిన వెంటనే కూడా టీడీపీకి కూడా సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. ఆయన కుమార్తె కూడా ఆయన బాటలోనే నడుస్తూ కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు, పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బరిలో దిగుతాను, మూడోసారి పార్లమెంట్కి వెళ్తానని కూడా చెప్పిన నేపథ్యంలో ఇండిపెండెంట్గా గెలిచే సత్తా ఉందని చెప్తూనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని క్లారిటీ ఎక్కడ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలోకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా అనేది పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ కూడా కేశినేని నానిని పార్టీలోకి తీసుకురావడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ సమావేశాల్లో కేశినేని నాని కూడా వైసీపీలోకి రావడానికైతే సుముఖత వ్యక్తం చేసినట్టుగైతే మనకి సమాచారం కూడా అందుతోంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్తో కూడా కేశినేని నాని భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆయన పార్టీలో చేరిన తర్వాత విజయవాడ ఎంపీ స్థానానికి మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగైతే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సీట్ల విషయంలో కూడా కేశినేని నాని జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కేవలం ఎంపీ టికెట్ను మాత్రమే ఆయనకి ఇస్తారనేది అయితే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి దాదాపుగా టికెట్ కూడా ఖరారవుతున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. కేశినేని చిన్నికి అదేవిధంగా నానికి ఉన్న విభేదాల నేపథ్యంలోనే ఆ టికెట్ని నాని నుంచి ప్రత్యామ్నాయంగా చిన్నికి ఇస్తున్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా విజయవాడ ఎంపీ బరి నుంచి అయితే పోటీలోకి దిగుతానని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగానే ప్రస్తుతం అడుగులు పడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ రోజున జగన్తో కలిస్తే కనుక ఆ తర్వాత పార్టీలో చేరే అంశానికి సంబంధించి కూడా ఒక పర్టికులర్గా ఒక డేట్ను కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. శ్రీకాంత్, అంటే ఇప్పుడు టీడీపీ నుంచి బయటికి వచ్చేటటువంటి అసంతృప్తి పరిస్థితి ఆయన కుమార్తెకు మేయర్ పదవికి సంబంధించిన దగ్గర ఉందా, అంత ముందు నుంచి ఉందా? టీడీపీ ఎట్లా చూస్తోంది దీన్ని? టీడీపీకి సంబంధించి పొలిటికల్గా ఎట్లాంటి డిసడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా కూడా కేశినేని నాని 2 సార్లు వరుసగా కూడా టీడీపీ తరఫున ఎంపీగా విజయవాడ నుంచి గెలవటం కూడా జరిగింది. ఇక మేయర్ సీటుకు సంబంధించి ఏదైతే ఆయన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా కూడా పెట్టడం ఆ మున్సిపల్ ఎన్నికల సమయం నుంచే బొద్దా వెంకన్న టీంకి కేశినేని నాని వర్గానికి ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరి ఒకరినొకరు బహిరంగంగానే తిట్టుకునే స్థాయికి కూడా వెళ్ళిన నేపథ్యంలో కేశినేని నాని 2వ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచే ఈ విభేదాలు అనేది చాలా ఎక్కువగా రావటం, ఆ తర్వాత పార్టీకి ఆయనకి కూడా గ్యాప్ వచ్చిన నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం ఆయన్ని
ఆ పార్టీలోనే ఉంచి సస్పెండ్ చేయకుండా ప్రత్యామ్నాయంగా కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పుడు చివరికి తిరువూరులో జరిగిన గొడవ నేపథ్యంలో ఆయన పక్కన పెట్టి టికెట్ కూడా ఇవ్వట్లేదనే విషయాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో కేశినేని నాని అయితే కొన్ని అభివృద్ధి పనులు చేయడం కూడా జరిగింది. అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కొంతవరకు అటు టీడీపీకి కూడా రెండోసారి ఆయన గెలవడానికి సంబంధించి ఓట్లు పడడానికి కూడా అవకాశం కూడా కనపడింది. అయితే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా ఏదైతే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈయన పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ఓట్లు కూడా కొన్ని ఓట్లని కేశినేని నాని చీల్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది కొంతవరకు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే అంశం. అయితే పార్టీలో ఉండి పార్టీ అధిష్టానాన్ని పార్టీ ఇన్ఛార్జీలతో సమన్వయం లేకుండా ఆయనతో వస్తున్నటువంటి విభేదాల నేపథ్యంలో కొంత పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పార్టీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా పక్కన పెడితే మిగతా వ్యవహారం అంతా చక్కబెట్టుకోవచ్చు అనే ఆలోచనలోనే పార్టీ అధిష్టానం ఆయన పక్కన పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన వేరే ప్రత్యామ్నాయ మార్గాల ఆలోచనలో భాగంగానే ప్రస్తుతం వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. చక్రి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. మొత్తానికి కేశినేని నాని వైసీపీ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.